చల్ల చల్లగా ఈ సేమియా కస్టర్డ్‌ని ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ చేసుకోవడం. సేమియా కస్టర్డ్ చేసుకోవడం కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని, అందులోకి అరకప్పు సేమియా వేసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న సేమియాని పక్కన పెట్టేసుకొని, స్టవ్ మీద మరొక మందపాటి పాన్ పెట్టుకొని, అందులోకి 4 కప్పులు పాలు పోసుకోవాలి. ఈ పాలను ఒక 5 నిమిషాలు పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా పాలు మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు పంచదార వేసుకొని, ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని వేసుకొని ఉడికించుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని, అందులోకి ఒక అరకప్పు పాలు పోసుకొని, ఎలాంటి ఉండలు లేకుండా బాగా స్పూన్‌తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్‌ని ముందుగా ఉడికించుకున్న సేమియాలో వేసుకొని, కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన ఈ సేమియా కస్టర్డ్ మిల్క్ ని ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచుకున్నామంటే కూల్ సేమియా కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి.